వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వామివారికి మహావిష్ణువు అలంకారము. గురువారం ఉత్సవాలు ఘనంగా నిర్వహణ. నల్గొండ మెడికల్ కళాశాలను రాష్ట్రంలోని ఉత్తమమైన కళాశాలగా తీర్చిదిద్దుతాం. యాన్యువల్ డే ఫంక్షన్ లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. నయన మనోహరం నారసింహుడి కళ్యాణం. యాదాద్రి సన్నిధిలో కన్నుల పండుగగా కళ్యాణం. యాదాద్రి ధార్మిక సాహిత్య సంగీత సభలలో పాల్గొన్న రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర భజన మండలి ప్రశంసా పత్రం అందించిన యాదాద్రి అధికారులు. మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 28వ వార్డు కౌన్సిలర్ సండ్రపాటి విజయ్ కుమార్ కు ఘన సన్మానం. మాదిగ సోదరులు ఐక్యంగా పనిచేసుకోవాలి. ఆలేరులో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను సన్మానం. మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహణ. విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి. కాకతీయ హైస్కూల్ చైర్మన్ గుండా హరినారాయణ వెల్లడి. పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ లో గూండాల కానిస్టేబుల్ ప్రతిభ గమ్మంపాటి ప్రశాంత్ గౌడ్ అభినందనల వెల్లువ. సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది. గోశాల సందర్శన. ఆలేరులో ప్రమాణ స్వీకారం. మున్సిపల్ కౌన్సిలర్లుగా గెలుపొందిన టీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం నిర్వహణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. డాక్టర్లు తెల్లకోటుకు పరిమితం కాకుండా మానవతా దృక్పథంతో పేదలకు వైద్య సేవలు అందించాలని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో అద్వితి 2026 పేరున నిర్వహించిన నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వృత్తుల కన్నా వైద్య వృత్తి పవిత్రమైందని అన్నారు. డాక్టర్లు తెల్లకోటుకు పరిమితం కాకుండా మానవతా దృక్పథంతో పేదలకు వైద్య సేవలు అందించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో అద్వితి 2026 పేరున నిర్వహించిన నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వృత్తుల కన్నా వైద్య వృత్తి పవిత్రమైనదని అన్నారు. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల అన్ని ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేయబడిందని, వైద్య కళాశాలలో చదివే విద్యార్థులు సబ్జెక్టులతో పాటు మానవత్వాన్ని కూడా నేర్చుకోవాలని, తెల్లకోటు బాధ్యతకు సింబల్ అని అన్నారు. కళాశాలలో ఏవైనా సమస్యలుంటే తీర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, వైద్య కళాశాల విద్యార్థుల కోసం 2 ఏసీ బస్సులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. నెలలోపు వీటిని మంజూరు చేస్తామన్నారు. ఇటీవలే ఏఐజీ ఆసుపత్రి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకురావడం జరిగిందని, నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివిన పీజీ విద్యార్థులను పరిశోధన నిమిత్తం తన ఆసుపత్రిలో ప్రతి సంవత్సరం 45 మంది చొప్పున తీసుకునేందుకు అంగీకరించారని, ఇందుకు సంబంధించిన ఎంఓయూను త్వరలోనే కుదుర్చుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. నల్గొండ పట్టణంలో వైద్య విద్యనే కాకుండా చదువు కోసం ప్రతి పేద విద్యార్థికి సహకారం అందిస్తామని, ఇందుకు తమను సంప్రదించాలని, విద్యాభివృద్ధిలో భాగంగా బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను అలాగే ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలను కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని, పట్టణంలోని మరికొన్ని పాఠశాలలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతామని, 900 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని, రాబోయే రోజుల్లో నల్గొండను స్మార్ట్ సిటీగా మోడల్ సిటీగా చేస్తామని తెలిపారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ కాబోయే డాక్టర్లు గ్రామాలలో పేద ప్రజలకు సేవలు అందించాలని కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ వృత్తి పవిత్రమైందని, రోగులను చిరునవ్వుతో పలకరించి వారికి వైద్యం అందించాలని సూచించారు. డిప్యూటీ మేయర్ అమిత్ అష్రఫ్ అలీ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, డాక్టర్లు, ఆయా వైద్య విభాగాల అధిపతులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి, మేయర్లు వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు.
అందరు స్టూడెంట్స్ కూడా నేను ఒకటే చెప్తున్నా, డాక్టర్స్ అంటే మీరు వైట్ కోట్కే పరిమితం కాకుండా మీలో మానవత్వంతో పాటు మీరు చదువుకు, ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏమంటే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, సీఎం, ప్రైమ్ మినిస్టర్ అన్నిటికంటే ముఖ్యమైనది డాక్టర్స్. డాక్టర్ అనేవాడు లేకపోతే ఎంతోమంది డాక్టర్ ప్రొఫెషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ కంపేర్డ్ టు ఆల్ అదర్ ప్రొఫెషన్స్. అన్ని దాంట్లో కంటే ఈ బెస్ట్ ప్రొఫెషన్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించారు. స్వామివారు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ నారసింహుడు లక్ష్మీదేవిని పరిణయమాడారు. ముందుగా నారసింహుడు గజవాహనంపై లక్ష్మీదేవిని ప్రత్యేక పల్లకిలో మాడవీధులలో ఊరేగిస్తూ కళ్యాణ వేదికపైకి తోడుకొని వచ్చి కళ్యాణ మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించారు. స్వామివారు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ నారసింహుడు లక్ష్మీదేవిని పరిణయమాడారు. ముందుగా నృసింహుడిని గజవాహనంపై, లక్ష్మీదేవిని ప్రత్యేక పల్లకిలో మాడవీధుల్లో ఊరేగిస్తూ కళ్యాణ వేదికపైకి తోడ్కొని వచ్చి తిరుకళ్యాణ మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. కన్యాదానం చేసి జీలకర్ర బెల్లం పెట్టే తంతు పూర్తయిన తర్వాత సింహలగ్న ముహూర్తంలో స్వామివారు అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, గవర్నర్ సతీమణి సుధాదేవి వర్మ, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బి లైలయ్య ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. డింపుల్ ధర్మపత్ని డింపుల్ నామ్యాః యజమానస్య చండీశ్వర గోత్రోద్భవస్య తుభ్యమహం సంప్రదరే. రక్షాబంధన కైంకర్యం జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి గోవింద స్వామివారి తిరు కళ్యాణంలో భాగంగా స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. ఈ ఘట్టాన్ని వ్యూహమూర్తి అని అంటారు, మూడవది విభవమూర్తి అని అంటారు, నాలుగవది ప్రహ్లాద వరద నారసింహస్వామి అధిస్తూ ఉన్నారు. ఇప్పుడు మాంగళ్య ధారణను అర్చక స్వాములు గోవింద ధాత్రే రమణ గోవింద గోవింద
तस्य दुःखिमादन्तं तस्याग्ने भाजयेहः పురస్కరించుకుని నిర్వహిస్తున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఇంతవరకు డాక్టర్ కుమారి జయప్రద రామమూర్తి గారిచే యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం యాదాద్రి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా కొండపైన శ్రీ స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేసిన ధార్మిక సాహిత్య సంగీత సభల మండపం వద్ద గురువారం రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర భజన మండలి భక్త బృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం యాదాద్రి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా కొండపైన శ్రీ స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేసిన ధార్మిక సాహిత్య సంగీత సభల మండపం వద్ద గురువారం రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర భజన మండలి భక్త బృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ధార్మిక సాహిత్య సంగీత సభ యందు హాజరై భజన కార్యక్రమం ప్రదర్శించినందుకు గాను శ్రీ వెంకటేశ్వర భజన మండలి భక్త బృందాన్ని అభినందించి దేవస్థానం శ్రీ స్వామివారి ప్రశంసా పత్రంతో పాటు శ్రీ స్వామివారి మహాప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర భజన మండలి సభ్యులు బీతోజు వెంకటేశం, వల్లకాటి బాబురావు, పాశికంటి ఉపేందర్, కటకం సంతోష్, బింగి శివరాజ్, బెజగం ఆత్మలింగం, కటకం హరినాథ్, బింగి పాండురంగం, గుజ్జా రామచంద్రం, భీమనపల్లి రమేష్, కటకం నాగేష్, సామల భాస్కర్, ఎంగల్ దాస్ నాగేష్, బోగా శ్రీనివాస్, రేగుండ వెంకటేశం, ఆడెపు బాబు, కటకం గణేష్, బిజ్జాల ఈశ్వర్, లోకా మల్లేశం, గొట్టిపాముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నీవే నారాయణ
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు గురువారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్య ఆరాధనల అనంతరము శ్రీ స్వామివారిని శ్రీ మహావిష్ణువు అలంకారము గరుడ వాహన సేవలో అలంకరించి భక్తుల దర్శనార్థం తిరువీధులలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు గురువారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్య ఆరాధనల అనంతరము శ్రీ స్వామివారిని శ్రీ మహావిష్ణువు అలంకారము గరుడ వాహన సేవలో అలంకరించి భక్తుల దర్శనార్థం తిరువేదులలో ఊరేగింపు వేడుక నిర్వహించారు. ఈ వేడుకలను శ్రీ పంచారాత్ర ఆగమ శాస్త్రానుసారంగా ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, వేద పండితులు, అష్టక బృందం, పారాయణికులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కార్యనిర్వహణాధికారి జె భవానీ శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఇరిగేషన్ కమిషనర్ శివకుమార్ నాయుడు, ఉప కార్యనిర్వహణాధికారి, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం తద్విష్ణోర్విష్ణో తద్విష్ణో పరమం यादगिरी शृंगाग्र गुहामध्य विहारिणे सूरी भोग्याय यादाद्रि श्री नृसिंहाय मंगलम।
ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా శ్రీపాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా నవాన్నిక బ్రహ్మోత్సవములు భక్తుల యొక్క దర్శనార్థమై అంగరంగ వైభవపేతంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 8వ రోజు, నిన్నటి రోజున స్వామివారు తిరుకల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కళ్యాణ మహోత్సవంలో వేల సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి భగవద్ అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. ఈరోజు స్వామి గరుడ వాహనారూఢై మన అందరికి కూడా పురవీధులలో కళ్యాణమూర్తులు అమ్మవారితో కూడుకొని నిన్నటి కళ్యాణ యజ్ఞోపవిత ధారణతో కూడా మాంగళ్య సూత్ర ధారణతో మనందరికి కూడా నిన్న కళ్యాణానికి ఎవరైనా రాని పక్షంలో వాళ్ళందరికీ కూడా కళ్యాణం యొక్క ఫలితాన్ని ఇవ్వాలి అనేటువంటి భావనతో స్వామి ఈరోజు కళ్యాణ అలంకారంలో గరుడ వాహనం పైన వేంచేశారు. వందే పదత్రిణం శ్రేష్టం వినతానందవర్ధనం నాగాంతకం మహాశౌర్యం గరుడం విష్ణువాహనం అని చెప్పేసి మనకు చెప్తోంది. భగవంతునికి ప్రథమ వాహనం ఏంటయ్యా అంటే గరుడ వాహనం. గరుత్మంతుడు సర్వ దోషాలను నివారించేటువంటి వాడే గరుత్మంతుడు. తల్లి యందు ఏ విధంగా ఉండాలి, తల్లి యొక్క దాస్య విమోచన చేయడం కొరకు ఈ గరుత్మంతుడు పడినటువంటి శ్రమ వర్ణనాతీతం. అమృత భాండాన్ని తీసుకొచ్చేసి కద్రువ పుత్రులకు ఇవ్వడం కొరకు తన తల్లి యొక్క దాస్యాన్ని విముక్తి చేయడం కొరకు ఆ గరుత్మంతుడు ఇంద్రలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చాడు. అయినా తన అమృతాన్ని ఎట్టి పరిస్థితులను ముట్టుకోకుండా అది మళ్ళీ యథాప్రకారంగా ఇంద్రుని పంపించే విధంగా చేశాడు. భగవంతుడు ఈ యొక్క తల్లి మాతృదాస్యానికి మెచ్చి నీకేం కావాలయ్యా అని అడిగితే ఏది స్వామి నిన్ను మోయడమే నాకు కావలసిన దాస్యత్వ భావము, నీవు నా మీద ఉంటే చాలు, నేను అందరికీ దర్శింపజేస్తాను. అలాగే నీ యొక్క ఆలయంలో ఎప్పుడు కూడా ధ్వజంలాగా ఎప్పుడు విరాజిల్లుతూ ఉండాలి, నీవు వెళుతున్నప్పుడు నీ ఛత్రం పైన కూడా ధ్వజంలాగా ఉండాలి. దానికి నిదర్శనం ఇక్కడ ఎప్పుడు కూడా భగవంతుని యందు ఎప్పుడు కూడా అపారమైనటువంటి భక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. మనం ఎంత ఎత్తుకు వెళ్ళినా ఆయన గగనాకారం ఆకాశంలో విహరిస్తుంటే. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట మున్సిపాలిటీలోని మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక 28వ వార్డు కౌన్సిలర్ సండ్రంపాటి విజయ్ కుమార్ను ఉద్యోగ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫలాల భారత రాజ్యాంగంలో రచించిన విధంగా దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ ప్రతిపాదికన ఎన్నికైన సూర్యాపేట నూతన మాదిగ కౌన్సిలర్ సోదరులకు మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా బొకేతో సత్కరించి ఘనంగా సన్మానించారు. సూర్యాపేట మున్సిపాలిటీలోని మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక 28వ వార్డు కౌన్సిలర్ సండ్రపాటి విజయ్ కుమార్ను ఉద్యోగ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫలాలు భారత రాజ్యాంగంలో రచించిన విధంగా దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ ప్రతిపాదికన ఎన్నికైన సూర్యాపేట నూతన మాదిగ కౌన్సిలర్ సోదరులకు మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా బొకేతో సత్కరించి ఘనంగా సన్మానించుకుంటున్నామని, ఈ సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ జాతి నాయకులందరం ఐక్యంగా కలిసి పనిచేసుకుందామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు వలపట్ల కృష్ణ, ఎంఈఎఫ్ రాష్ట్ర కోశాధికారి చింతా జాన్ విల్సన్, ఎంఈఎఫ్ నాయకులు బరపాటి ప్రభాకర్, కోడి మహేష్, ఈదుల సైదులు, ఎర్ర వీరయ్య, ఎంఈఎఫ్ మహిళా విభాగం నాయకులు దారా జ్యోతి, జి శారద తదితరులు పాల్గొన్నారు. వస్తుంది అధ్యక్షుడు చూడాలి అన్న ఇక్కడ నేను 15 సంవత్సరాలు మన రేషన్ షాప్ ఉంటాయి కదా మేడం గారు అరే గారు మీరు నవ్వుతలేరుగా ఏం ఖర్చు కాదులేరు నవ్వురి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున పట్టణ బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన కౌన్సిలర్లను పాకల మౌనిక హరీష్, యాట శివ, బీజాని కళ్యాణి, మధును ఘనంగా డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తా అన్న పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం పట్టణ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన కౌన్సిలర్లు పాకాల మౌనిక హరీష్, యాటా శివ, బీజని కళ్యాణి, మధును ఘనంగా డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తా అన్న పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని తెలిపారు. ఇచ్చిన వాగ్దానం నెరవేరేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మాజీ వైస్ చైర్మన్ మొరిగాడి మాధవి వెంకటేష్ గౌడ్, మాదాసు ఫిలిప్స్, ఆడపు బాలస్వామి, గ్యాదపాక నాగరాజు, బేతి రాములు, బొట్ల పరమేశ్వర్, జూకంటి శ్రీకాంత్, కొల్పుల హరినాథ్, కుండె సంపత్, గిరిరాజు వెంకటయ్య, పాచికంటి శ్రీనివాస్, పూల శ్రవణ్, సారాబు సంతోష్, యాట జయ, మురిగాడి ఇందిరా, ఎండి జమాల్, బన్నీ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణి, మధు గారు వేదికను ఆశించినటువంటి ఈ సన్మాన కార్యక్రమం, వీరి సన్మాన కార్యక్రమానికి అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్ గారు చాలా సంతోషం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీదే అసలైన విజయం, నైతిక విజయం మనదే. మనం చైర్మన్ పదవి దక్కించలేకపోయినా ఈరోజు నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీదే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ స్థానిక శాసన సభ్యులు అసలు రాజకీయాలని కలుషితం చేసిండు ఈ మున్సిపల్ ఎన్నికల్లో. ఇక్కడ అడ్డబెట్టి ఆలేరు ఎట్లయినా ఏ సర్వే రిపోర్ట్ రండి, ఏ సర్వే, నిన్న ఒక మదర్ డైరీ డైరెక్టర్లతో ఎమ్మెల్యే గారు మాట్లాడినారు. వాళ్ళు పోతే చెప్తున్నట్టు ఎన్నికలకు. మరి ఎందుకు చెప్తున్నంటే డబ్బుల మయం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ ఎన్నికలు జరిగితే ప్రజల అభిమాన నాయకులు ఎవరైతే ఉంటారో వారు గెలిచేటువంటి పరిస్థితి. ఈరోజు డబ్బులు గెలిచినవి చెప్తే అభ్యర్థులు గెలవలే, కాంగ్రెస్ అభ్యర్థులు గెలవలే, మా వాళ్ళు ఎవరు కూడా ఓడిపోలే. ఎందుకంటే మీరందరూ కూడా నిజానికి పత్రికా విలేకరుల సాక్ష్యం. ఏం జరిగింది ఆన్లైన్లో? డబ్బులు భూదందాలు చేసి అక్రమ సంపాదనలు చేసి ఈ స్థానిక శాసనసభ్యుడు ఒక్కొక్క క్యాండిడేట్కు 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఇచ్చి ఓటును కొనుగోలు చేయడానికి ప్రేరేపించినటువంటి సందర్భంలోనే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది చెప్తే నైతిక విజయం మా అభ్యర్థులు అని చెప్పి ఖచ్చితంగా చెప్తుంది. అన్నదమ్ములు అందరూ ఈ విజయం అనేది సునీత మహేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టికెట్ వచ్చినప్పుడు
తర్వాత నీ దగ్గర 50 లక్షలు ఉంటే నేను రావాలని చెప్తావా? ఏంటండి అంటే డబ్బులున్నోడే రాజకీయాలు చేయాలా? ఎందుకు రాజకీయాలు? డబ్బులున్నోడే రాజకీయాలు చేయాలా నేను అడుగుతున్నా. ఆయన వేరే పార్టీ వాడు కావచ్చు, నాకు సంబంధం లేదు. కానీ డబ్బులున్న వాళ్ళకే ప్రియారిటీ ఇస్తారా మీరు? ఒకసారి ఆలోచన చేయాలి. ఈ పట్టణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. చెప్పి నీ దగ్గర డబ్బులు లేవు వాళ్ళు నువ్వు వద్దు, డబ్బులు ఉన్నాడు, ₹1 కోటి ఉన్నాడు, రారాబాయ్ అని చెప్తే వాళ్ళు టికెట్ ఇస్తాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ మీరు బాగా ఆలోచన చేయండి. ఎక్కడ కూడా మేము డబ్బులు ఆశించలేం. ఒక స్టీరింగ్ కమిటీ వేసుకున్నాం, అందరి సహకారం కూర్చున్నాం. సాధ్యమైనంత వరకు నేనే టికెట్ల గురించి ఆలోచన చేసి ఇక్కడే ఒక 2 రోజులు 3 రోజులు ఉండి ఈ స్టీరింగ్ కమిటీ వేసుకొని వాళ్ళందరి అభిప్రాయం, ఆ వార్డులో ఉన్నటువంటి అభిప్రాయం, ఎక్కడ కూడా వీడు నావాడు నీవాడు వీడివాడు లేదు. ఎక్కడైతే ఎవరైతే గెలవగలుగుతారో ఆ క్యాండిడేట్కే ఇవ్వాలని చెప్పి మా స్టీరింగ్ కమిటీ సభ్యులందరూ కూడా, టౌన్లో ఉన్నటువంటి పెద్ద నాయకులందరూ కూడా, ఈ వేదిక మీద నాయకులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి క్యాండిడేట్ల సెలక్షన్ చేస్తారు. మంచి క్యాండిడేట్లు ఇచ్చారు టీఆర్ఎస్ వాళ్ళు, మా కమిటీ వాళ్ళు, మా పార్టీ. ప్రతి వార్డు కూడా ఒక గెలిచే క్యాండిడేట్ పెట్టిరని చెప్పి వార్త ఇక్కడ కాదు, హైదరాబాద్ ఊతపదం అయిపోయింది. అంత గొప్పగా మా కమిటీ నాయకులందరూ కూడా విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని, కాలానికి అనుగుణంగా మారుతున్న కోర్సులను నేర్చుకోవాలని కాకతీయ హైస్కూల్ చైర్మన్ గుండా హరినారాయణ అన్నారు. బుధవారం సాయంత్రం కాకతీయ హైస్కూల్ నందు జరిగిన 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నేడు ర్యాంకులకు మార్కులకు పెద్ద పెద్ద కంపెనీలు విలువ ఇవ్వడం లేదని, నైపుణ్యం ఉన్నవారికి పెద్దపీట వేస్తున్నాయని ఆయన అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని, కాలానికి అనుగుణంగా మారుతున్న కోర్సులను నేర్చుకోవాలని కాకతీయ హైస్కూల్ చైర్మన్ గుండా హరినారాయణ అన్నారు. బుధవారం సాయంత్రం కాకతీయ హైస్కూల్ నందు జరిగిన 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నేడు ర్యాంకులకు మార్కులకు పెద్ద పెద్ద కంపెనీలు విలువ ఇవ్వడం లేదని, నైపుణ్యం ఉన్నవారికి పెద్దపీట వేస్తున్నాయని ఆయన అన్నారు. సర్టిఫికేట్లకు ప్రాధాన్యత లేదని, సృజనాత్మక మేధాశక్తికి కంపెనీలు గుర్తింపునిస్తున్నాయన్నారు. కాబట్టి విద్యార్థులు చదువుతో పాటు సమాజంలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ అవసరమైన నైపుణ్యాన్ని సాధించాలని అన్నారు. నేడు ChatGPT, AIలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి, కానీ మానవ మేధాశక్తి సాంకేతికత కంటే గొప్పదని ఆయన అన్నారు. నైపుణ్యత కలవారు లేకపోవడం వలన అనేక కంపెనీలు నియామకాలు చేయడం లేదని ఆయన అన్నారు. కాబట్టి అవసరమైన సాంకేతికతను నేర్చుకున్న వారే ఎదుగుతారని ఆయన అన్నారు. తమ పాఠశాల నుండి 22వ బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు ఈ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న 10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జీవి, ప్రిన్సిపల్ గాలి రమేష్ పాల్గొన్నారు. పోయింది, మదికి పని లేకుండా పోయింది. అప్పుడు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలి? DTP క్వశ్చన్ పేపర్ తయారు చేయాలంటే సార్ రాయాలి, DTP చేయాలి. ఓ DTP ఆపరేటర్ ఉంటాడు, ఓ టీచర్ ఉంటాడు, ఓ DTP ఆపరేటర్ ఉద్యోగం వస్తుంది. ఆ గిరాకు తీసినందుకు ఒక ఉద్యోగం, ఇవన్నీ ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పుడు ఏమైతుంది, ఏ టెక్నాలజీలో మనం టాపిక్స్ వెయిటేజ్ అందిస్తే 9th క్లాస్ మ్యాథ్స్ ఈ టాపిక్, ఈ వెయిటేజ్ మీద ఇన్ని, ఈ వెయిటేజ్ మీద ఈ వెయిటేజ్ మీద ఇన్ని క్వశ్చన్ తోటి నాకు ఆబ్జెక్ట్ పేపర్ కావాలంటే అది వచ్చేస్తుంది. అది వచ్చేదాకా దాన్ని ఏమైనా మార్పులు చేయకుండా అనుకూలంగా ఉంటే మార్పులు ఉంటాయి. తర్వాత దీన్ని పీడిఎఫ్లో A4 పేపర్ తయారు చేయమంటే PDF A4 పేపర్ తయారు చేస్తాయి, ప్రింట్ ఇస్తాయి. అంటే DTP ఆపరేటర్ పేపర్ వచ్చింది. ఇంకా పోవాలంటే క్లాస్ రూమ్కి వచ్చినాక క్లాస్ రూమ్లో కూడా డిజిటల్ బోర్డులని అవన్నీ ఇవన్నీ వచ్చినాయి. అంటే అర్థమైంది. ఈ క్రమంలో మనకి ఏం చేయాలి? మారుతున్న క్రమంలో మనం చేయాల్సింది ఏంటిది అంటే ఇంతకు ముందులాగా అదే పద్ధతిలో మూస పద్ధతిలో చదువుకోవడం, మూస పద్ధతిలో మార్కులు తెచ్చుకోవడం, మూస పద్ధతిలో ర్యాంక్ తెచ్చుకోవడం. ర్యాంక్ తెచ్చుకుంటే నాకు IIT వచ్చింది, లేకపోతే నాకు ఇంజనీరింగ్లో అది వచ్చింది కాబట్టి నాకు ఉద్యోగం వస్తుంది, బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుంది అనే రోజు
చదివిన పిల్లలు చాలామంది ఉంటారు. ఈ 13 years జర్నీలో ఒక 10th క్లాస్ మాత్రమే ఎందుకు ఇంపార్టెన్స్ అవుతుంది? 9th అంత ఇంపార్టెన్స్ అనిపించేది, 8th అనిపించేది ఏం కాదు. 10th రాగానే పేరెంట్స్ అందరు కూడా అబ్బా 10th క్లాస్ అంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు ఎక్కే ప్రతి స్టెప్ కూడా మీ లైఫ్కు ఒక్కొక్క గోల్ను రీచ్ చేస్తుంటుంది. సపోజ్ ఇప్పుడు 10th క్లాస్లో మీకు బాగా చదువుకొని మంచి రిజల్ట్ వచ్చిందనుకోండి, ఇంటర్మీడియట్ కాలేజీలో మంచి కాలేజీలో జాయిన్ అవుతారు. ఇంటర్ మంచి కాలేజీలో జాయిన్ అయితే మంచి ఇంజనీరింగ్ సీటో, ఐఐటి సీటో, డాక్టర్ సీటో వస్తాయి. అందుకే ఈ 10th క్లాస్ను వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం అందరం కూడా ట్రీట్ చేస్తాం. అయితే మనం స్కూల్లో ఎన్నో బ్యాచ్లు చూసాం, ఇంటర్మీడియట్ 10th క్లాస్ బ్యాచెస్. కొన్ని బ్యాచ్లను చూడగానే అనిపిస్తుంది కదా, ఇది ఎక్స్ట్రాడినరీ బ్యాచ్, ఎక్సలెంట్ బ్యాచ్, ఈ బ్యాచ్ తోటి మనం 10 10/10 కొట్టవచ్చు, స్టేట్ ర్యాంక్ కొట్టవచ్చు అనే బ్యాచ్లు కొన్ని ఉంటాయి. కొన్ని బ్యాచ్లు ఏంటంటే అండర్ డాగ్స్. టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఇవాళ 22వ బ్యాచ్ బయటికి పోతున్న దానికి ముందు ఈసారి చెప్పండి. అంటే మన ఫస్ట్ బ్యాచ్ సుమారుగా 38 సంవత్సరాల ఏజ్లో ఉన్నారు పిల్లలు. వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోయినారు. 22 + 16 14, సరే 35-36 సంవత్సరాల ఏజ్లో ఉన్నారు. అంటే వాళ్ళ పిల్లలు మన స్కూల్లో చేరేటువంటి దశకు వచ్చారు, స్కూల్స్లో జాయిన్ అయ్యే దశకు వచ్చారు. 22 బ్యాచ్ల నుంచి బయటకు వస్తున్నప్పుడు మేము సుమారుగా ఇటువంటి బ్యాచ్లను ఒక 40-50 బ్యాచ్లు చూసుంటాం. అంటే అంతకంటే స్కూల్ కంటే ముందు కూడా, ఈ స్కూల్ పెట్టే కంటే ముందు కూడా మేము చూస్తున్నాం. కాబట్టి ఈ కాలగమనంలో మారుకుంటూ వస్తున్నటువంటి ఈ జనరేషన్స్, టెక్నాలజీలో మార్పు, సొసైటీలో మార్పు, ఉద్యోగాల్లో మార్పు, పిల్లల యాటిట్యూడ్లో మార్పు, ఇవన్నీ మేము గమనించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ అమ్మాయి ఆమె చదువుతుంది, స్క్రిప్ట్ చదువుతుంది. పాత రోజుల్లో అయితే ఆ స్క్రిప్ట్ అంతా కూర్చొని సార్లు అన్ని కూర్చొని బాగా ఎంతో కష్టపడి రాసేటోళ్ళు. ఏమి ఉండాలి, ప్రోటోకాల్ ఏంటిది, ఏంది, ఎవరిని కనుక్కో, ప్రోటోకాల్ ఎవరిని పిలవాలి, తర్వాత ఏం చేయాలి అని తెలియకపోతే పక్కన అడిగి చేస్తుండ్రు. ఫేర్వెల్ పార్టీ, ఫస్ట్ ఫేర్వెల్ పార్టీకి అటెండ్ కాలేకపోయినా దాదాపు ప్రతి ఫేర్వెల్ పార్టీకి అటెండ్ అవుతూ వస్తున్నాం. ఫేర్వెల్ పార్టీ అంటే ఒక ట్రెడిషన్గా అయిపోయింది. 9th పిల్లలు 10th పిల్లలు సెండ్ ఆఫ్ చేయాలి. సెండ్ ఆఫ్ చేయడంలో 10th పిల్లలు బాగా సక్సెస్ అయ్యి పోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయేటప్పుడు హ్యాపీగా వెళ్ళిపోవాలి, సక్సెస్ఫుల్గా వెళ్ళిపోవాలి, బ్రైట్ ఫ్యూచర్ తోటి పోవాలి అని ఆకాంక్షిస్తూ 9th క్లాస్ పిల్లలను మీరు గ్రాండ్గా సెండ్ ఆఫ్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్న క్రమంలో 2025-26 10th క్లాస్ బ్యాచ్ను కూడా పంపడం అనేది చాలా సంతోషకరం. అదేవిధంగా 10th క్లాస్ పిల్లలకు ఒక అడ్వైజు, కొద్దిగా మంచిగా చదువుకోండి, దాంతోపాటు కొన్ని స్కిల్స్ నేర్చుకోండి. స్కిల్స్ నేర్చుకొని ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. ఏఐ వస్తుంటే జాబులు పోతున్నాయి అంటారు, కానీ ఆపర్చునిటీస్ కూడా చాలా పెరుగుతున్నాయి. గ్లోబ్ మీద ఎక్కడికైనా పోగలిగే కెపాసిటీ పిల్లలకు వస్తుంది. కాబట్టి ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. ఆ ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకోవాలి. అందిపుచ్చుకొని పోగలిగినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి, విద్యార్థులు ఎక్కువ ఉన్నారు, నిరుద్యోగత ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఆ స్కిల్స్ లేకపోవడం వల్ల ఆ జాబ్కు సూటబుల్గా రావట్లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ ఖమ్మంపాటి ప్రశాంత్ గౌడ్ విశేష ప్రతిభ కనపరిచారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన 4వ పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్లో జూడో విభాగంలో రజత పథకం, రెజ్లింగ్ విభాగంలో కాంస్య పథకం హైదరాబాద్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలో 2 విభాగాల్లో పథకాలు సాధించి మండలానికి గౌరవం తీసుకొచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ ఖమ్మంపాటి ప్రశాంత్ గౌడ్ విశేష ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన 4వ పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్లో జూడో విభాగంలో రజత పథకం, రెజ్లింగ్ విభాగంలో కాంస్య పథకం సైబరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలో 2 విభాగాల్లో పథకాలు సాధించి మండలానికి గౌరవం తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, ఎస్ఐ తేజం రెడ్డి మరియు సహచర సిబ్బంది ప్రశాంత్ గౌడ్ను అభినందించారు. పోలీస్ విధులు నిర్వహిస్తూ క్రీడల్లోనూ ప్రతిభ చాటడం అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు. వెరీ గుడ్ పర్స్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే, సేమ్ అదే వస్తుంది టెక్నిక్. ఓకే ఓకే, ఈజీ ఈజీ. అది కొట్టిరా, కూర్చో. వెరీ గుడ్, లేప. సార్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. పర్చి గ్రౌండ్కి వెళ్ళకు, సిట్టింగ్ కొట్టు, స్టాండింగ్ కొట్టు. వెరీ గుడ్, లేప. వెరీ గుడ్. ఓకే ఓకే, వైరా, గుంజు, కీచ్ 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 గుంజు. వెరీ గుడ్, వెరీ గుడ్. బడియారా, బహుత్ బడియా, సూపర్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో గురువారం మున్సిపల్ చైర్పర్సన్ మొర్రిశెట్టి నివేదిత లక్షాది 40వ వార్డు కౌన్సిలర్ కొనతం రాజేష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో గురువారం మున్సిపల్ చైర్పర్సన్ మొర్రిశెట్టి నివేదిత లక్షాది 40వ వార్డు కౌన్సిలర్ కొనతం రాజేష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాలయ కమిటీ చైర్మన్ కర్నాటి రవి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ స్థానిక కౌన్సిలర్ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాయిబాబా దేవాలయం కమిటీ అధ్యక్షులు కర్నాటి రవికుమార్, సెక్రటరీ మన్నెం సదాశివరెడ్డి, కోశాధికారి పోతుగంటి మల్లికార్జున్, తల్లాడ వెంకటేశ్వర్లు, వెంపటి ప్రభాకర్, మిరియాల సుధాకర్, గుండా సతీష్, బెల్దె శ్రీనివాస్, బొమ్మిడి శ్రీనివాస్, బొల్లెద్దు దశరథ, జగదీష్ రెడ్డి, రాచకొండ శ్రీనివాస్, జూలకంటి నాగరాజు, నరేష్ పిలై, శ్రీరామ్ కృష్ణారావు, ఆలయ అర్చకులు విశ్వశర్మ, గంగాధర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఏం కావాలంటే పెట్టండి. కొంచెం సైడ్కి ఉండండి, సైడ్కి ఉండండి, కొంచెం సైడ్కి ఉండండి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో టీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బీజాని బాలమణి పర్యవేక్షణలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ కౌన్సిలర్లు కొమ్మల మౌనిక, బీజాని కళ్యాణి, యాట శివకుమార్, బీజేపీ కౌన్సిలర్లు బొట్ల సంపత్, పాసికంటి సంపత్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో టీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బీజాని బాలమణి పర్యవేక్షణలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ కౌన్సిలర్లు కోమల మౌనిక, బీజాని కళ్యాణి, యాటా శివకుమార్, బీజేపీ కౌన్సిలర్లు బొట్ల సంపత్, పాసికంటి సంపత్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లకు కమిషనర్ ధృవపత్రాలను అందజేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్లను, కౌన్సిలర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. సో ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పాను, తెలుగు అక్షరమాల ప్రకారం ఫస్ట్ కోమల మౌనిక, నెక్స్ట్ వాషికంటి సంపత్ కుమార్, నెక్స్ట్ బీజేని కళ్యాణి, నెక్స్ట్ యాట శివ అండ్ సంపత్ బొట్ట. సో నేను అని అంటాను, మీరు మీ పేరుతో. కోమల మౌనిక అను నేను ఆలేరు మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సంపత్ అను నేను ఆలేరు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని
మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుడు సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. నేను ఆలేరు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా శివాని నేను ఆలేరు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. I, Sampath Gotla, having become a member of Aler Municipal Council, swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty शिव माधव दियो హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వామివారికి మహావిష్ణువు అలంకారము. గురువారం ఉత్సవాలు ఘనంగా నిర్వహణ. నల్గొండ మెడికల్ కళాశాలను రాష్ట్రంలోని ఉత్తమమైన కళాశాలగా తీర్చిదిద్దుతాం. యాన్యువల్ డే ఫంక్షన్ లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. నయన మనోహరం నారసింహుడి కళ్యాణం. యాదాద్రి సన్నిధిలో కన్నుల పండుగగా కళ్యాణం. యాదాద్రి ధార్మిక సాహిత్య సంగీత సభలలో పాల్గొన్న రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర భజన మండలి ప్రశంసా పత్రం అందించిన యాదాద్రి అధికారులు. మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 28వ వార్డు కౌన్సిలర్ సండ్రపాటి విజయ్ కుమార్ కు ఘన సన్మానం. మాదిగ సోదరులు ఐక్యంగా పనిచేసుకోవాలి. ఆలేరులో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను సన్మానం. మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహణ. విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి. కాకతీయ హైస్కూల్ చైర్మన్ గుండా హరినారాయణ వెల్లడి. పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ లో గూండాల కానిస్టేబుల్ ప్రతిభ గమ్మంపాటి ప్రశాంత్ గౌడ్ అభినందనల వెల్లువ. సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది. గోశాల సందర్శన. ఆలేరులో ప్రమాణ స్వీకారం. మున్సిపల్ కౌన్సిలర్లుగా గెలుపొందిన టీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం నిర్వహణ. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.